మొదటిసారి టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నారట అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబుని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసారట అనిల్ కుమార్ యాదవ్. ఏ అనిల్ కుమార్ అనుకునేరు? మరి నెల్లూరు నియోజకవర్గం నుంచి తమదే దేశం, తమదే రాష్ట్రం, తమదే అధికారం, నెల్లూరంతా మందే అనుకుని నోటికొచ్చినట్టు అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి తను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగాను, సలే సంస్కారం ఉన్న శాసనసభ్యుడిగాను మర్చిపోయి, ఉన్న ప్రాంతం, ఉన్న ప్రదేశాన్ని కూడా మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఆయన మాటల్లోని వ్యంగ్యాస్త్రాలు చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. అదే అనిల్ కుమార్ రెడ్డి. అదే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నేరుగా అయితే మాట్లాడారు. మరి మారిన పదాల పెద్ద తేడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ వాళ్ళే. వీళ్ళు కేవలం పదవులు తెచ్చుకుందంతా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇక ఆయన కుటుంబ సభ్యులని అవమానించడానికే, ఆయన పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఇలా నెగెటివ్‌గా కామెంట్ చేయడానికి మాత్రమే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనట్టుగా మాట్లాడారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి రావడం ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదనేది బహుశా వాళ్ళకు తెలియదనుకుంటా. ఆ 5 ఏళ్ళు ఇక 500 ఏళ్ళు అనుకొని విర్రవీగిపోయారు. తర్వాత అసలు నిజం ఏంటనేది ప్రజలు కళ్ళ గంతలు విప్పి చూపిస్తే అప్పటికి కానీ తత్వం బోధపడలేదు. అందుకే చేసిన తప్పు క్షమించండి మహాప్రభు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంప్రదించడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాటు జరిగిన మొదటిసారి